ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనము చదువుకుందాం. నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. యేసు ప్రభు తన శిష్యులకు పునరుద్ధానం తర్వాత కనపడి లేఖనములన్నీ నెరవేరినాయని చెప్తున్న సందర్భం ఇది. యేసు ప్రభు మెస్సయ్యగా ఈ లోకంలోకి వచ్చాడు. కానీ యేసు ప్రభుని మెస్సయ్యగా ఎవరు గుర్తించలేదు. లేఖనములు, మోషే ధర్మశాస్త్రము, కీర్తనల గ్రంథము అన్నీ కూడా ప్రవక్తల గ్రంథములలో కూడా యేసు ప్రభు మెస్సయ్యగా రాబోతున్నాడు, ఆయన మనకు పాప దయచేస్తాడని ఖచ్చితంగా రాయబడింది. కానీ యూదులు మెస్సయ్యను చాలా బలవంతుడిగా, రోమా సామ్రాజ్యాన్ని నుంచి వాళ్ళని రక్షించేవాడిగా, వాళ్ళ ఒక బలమైన సింహాసనం ఏర్పరిచేవాడిగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. కానీ లేఖనములు ఏం చెప్తున్నాయో గ్రహించలేని పరిస్థితి. మనం చాలా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాము, మనం అన్ని ప్లాన్స్లో ఫెయిల్ అవుతూ ఉంటాము. కానీ దేవుని ప్లాన్ ఏంటి అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. మనకి ఎన్నో ఆశీర్వాదములు ఈ లేఖనములలో భద్రపరిచి ఉంచాడు దేవుడు. ప్రతిదీ మనం సొంతం చేసుకోవడానికే భద్రపరిచి ఉన్నాడు. కానీ మనము మనకున్న లిమిట్స్లో, మనకున్న పరిధిలో ఆలోచించడం వల్ల ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. కనుక ఈరోజు మనకు మెస్సయ్య అనుగ్రహించబడ్డాడు. దేవుడు తనే స్వయంగా వచ్చి మన పాపములు క్షమించి తన కుమారునిగా చేసుకునే భాగ్యం మనకిచ్చాడు. ఇంత గొప్ప ఆశీర్వాదములు మన చుట్టూ ఉన్నాయి. మనం వాటిని గ్రహించడానికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, మా కోసం ఎన్నో ఆశీర్వాదములు మాకు సిద్ధం చేసి ఉంచావు నాయన. నేను చూచే కనులు, ఆశీర్వాదములు అనుభవించే కృపను మాకు దయచేయమని, నీ లేఖనములు మేము సొంతం చేసుకుని వాటిని క్లెయిమ్ చేసుకుని నీ అందరూ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.